నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఎలక్షన్స్కి ముందు ఆయన ఈవీఎం బద్దలు కొట్టిన కేసు, అలాగే అటెంప్ట్ టు మర్డర్ కేసులో హైకోర్టు అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కూడా ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్న నేపథ్యంలో హైకోర్టు అయితే మరి దాన్ని తోసిపుచ్చింది అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ కూడా అయ్యారు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఆయన నిజంగానే అరెస్ట్ అయ్యారా, మరి ఆ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్కి అప్లై చేశారు హైకోర్టులో, దాన్ని కొట్టేసింది. అయితే ఆయన అరెస్ట్ అయ్యారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది సార్. సో మీరేం చెప్తారు? అరెస్ట్ అయ్యాడండి. ఇప్పుడు అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిలే రాకూడదు. న్యాయపరంగా చూసినా, చట్టపరంగా చూసినా, ధర్మపరంగా చూసినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ రాకూడదు. మరి ఎలా వచ్చింది అంటే అక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఆయనకి సంబంధించిన అడ్వకేట్లందరూ శ్రీరామ్ అని ఆయన అడ్వకేట్ జనరల్, ఆయన నెక్స్ట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్. జనరల్గా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనే పోస్ట్ ఉండదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటు కదా, ఆయన జీవితం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అంకితం చేసిన వ్యక్తి కదా. అందుకని ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఆ పోస్ట్ ఇచ్చారు. ఆ పోస్ట్లో ఏంటి అంటే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లందరూ ఆయన కిందే ఉంటారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత కావలసిన వాడు, సన్నిహితుడు, సౌమ్యుడు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాపాడే బాధ్యతని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీసుకున్నాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరి ఏం చేసి ఉంటాడు అంటే, మనం కోర్టులో అక్కడ ఏమి లేము కానీ జనరల్గా ఏం చేసి ఉంటాడంటే, పర్వాలేదు, ఏం లేదండి, ఇదేం లేదండి, ఇంకా పోలీసు రిపోర్ట్ రాలేదండి, ఆ పోలీసులు అరెస్ట్ ఇదండి, ఇట్లా నసుగుతూ మాట్లాడితే పబ్లిక్ ప్రాసిక్యూటరు ఆటోమేటిక్గా జడ్జి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేస్తాడు. బెయిల్ కానీ యాంటిసిపేటరీ బెయిల్ కానీ ఇచ్చేస్తారు ఏదైనా మామూలుగా. అంటే చెప్పేటప్పుడే తడబడితే, కొన్ని సగం అర్ధసత్యాలు మాత్రమే చెబితే న్యాయస్థానం చాలా స్ట్రిక్ట్గా చట్టాన్ని ఫాలో అవుతుంది కదా, వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి ఆడిన గేమ్ అక్కడ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ రావడానికి ప్రధాన కారణం ఆ రోజు ఉన్న అడ్వకేట్లే, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. ఎవరైతే ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారో, గవర్నమెంట్ కేసులు వాదించటానికి డబ్బులు తీసుకునే వాళ్ళే దానికి బాధ్యత వహించాలి. ఇప్పుడు ఏమైంది, యాంటిసిపేటరీ బెయిల్ దానికి సంబంధించిన వాదనలు వచ్చినప్పుడు, అయ్యా ఇతను చాలా నేర చరిత్ర ఉన్న వ్యక్తి, ఇతను ఈవీఎంలు బద్దలు కొట్టాడు, ఇతను నంబూరి శేషగిరిరావు అనే ఆయన తలబాలు కొట్టాడు, ఈ విధంగా ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి అని ఆ కేసుల లిస్టు న్యాయస్థానం ముందర పెడితే చాలు యాంటిసిపేటరీ బెయిల్ రద్దయిపోతుంది. అదే జరిగింది ఇప్పుడు. అంటే ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి క్రిమినల్స్ని ఏ విధంగా కాపాడాడు అనేది మనం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం చూస్తే మనకి అర్థమైపోతుంది. మీకు ఇంకొక చిన్న విషయం గుర్తు చేస్తా. అబ్దుల్ సలాం ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తి నంద్యాలలో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటే, ఆ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో ఒక వైసీపీ నాయకుడు కారణం ఈ మొత్తానికి. ఆ వైసీపీ నాయకుడికి అక్కడున్న సిఐ కంప్లీట్గా సహకరించాడు. అబ్దుల్ సలాం వెళ్ళి చెప్పినా కానీ ఇతను ఎటువంటి చర్యలు తీసుకోలేదు. డైరెక్ట్గా అతను కుటుంబం మొత్తం తమ జీవితాన్ని ముగించటానికి కారణం ఈ సిఐ. ఆ సిఐకి సంబంధించి కేసు వస్తే, అంటే ఆ సిఐ వాళ్ళవాడనమాట, అంటే వైసీపీ లీడర్కి సంబంధించిన వ్యక్తి. వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే అతనికి బెయిల్ వచ్చేసింది. యాక్చువల్గా రాకూడదు, ఇప్పించేశారు. బెయిల్ వచ్చేలాగా చప్పచప్పగా వాదనలు వినిపిస్తే ఏముంది, బెయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మొత్తం
ఒక పోలీస్ ఆఫీసర్, తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయం చెప్పాను. ఇట్లా ఈ విధంగా వైసీపీ నాయకులకి అండగా ఉండే పోలీసుల్ని, వైసీపీ అంటే పోలీసులు అండగా ఉండి క్రైమ్స్ చేసే వైసీపీ నాయకుల్ని, వీళ్ళిద్దరినీ కూడా జగన్మోహన్ రెడ్డి చక్కగా కాపాడుకున్నాడు. ఇన్ని సంవత్సరాల పాటు రాష్ట్రంలో జరిగింది ఇదే. ఈ తరహాలో మొత్తం పోలీసు వ్యవస్థని ఈ క్రిమినల్ లీడర్స్కి మద్దతుగా పెట్టుకొని పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రజలు తీసి ఆయన స్థానాన్ని ఆయనకు చూపించారు. ఈ రోజున న్యాయ వ్యవస్థ స్వేచ్ఛగా పనిచేసుకోగలుగుతున్నది. ఈ అడ్వకేట్ల వ్యవస్థ అంతా కూడా తమ కేసులు తాము వాదించుకోగలుగుతున్నది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి యాంటిసిపేటరీ బెయిల్ రద్దు కాగానే వెంటనే పోలీసులు అరెస్ట్ చేయటం, ఆయన్ని తీసుకెళ్ళి మరి సబ్ జైల్లో ఉంచుతారో లేదు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తారో తెలీదు, అక్కడ ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటి అంటే అసలు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినప్పుడే చాలామంది ఆశ్చర్యపోయారు. ఎలా వస్తుంది ఇప్పుడు ఈ కేసు? ఈవీఎంని బద్దలు కొట్టిన కేసు అదేదో లోకల్ పోలీసులు పెట్టింది కూడా కాదు కదా, కేంద్ర ఎన్నికల సంఘం పెట్టిన కేసు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎట్లా పెట్టింది? ఏదో ఆషామాషిగా కేసు పెట్టలే. అవి చూసి అక్కడ ఉన్న మొత్తం ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తెప్పించుకొని చూసి ఇతను ఎవరు అని అడిగితే అప్పుడు లోకల్ పోలీసులు అక్కడున్న ఆర్ఓ దగ్గరికి వెళ్ళి, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆయనతోటి ఒక కాగితం తీసుకున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, ఎమ్మెల్యే గుర్తు తెలియని వ్యక్తి అట్లా కంప్లైంట్ తీసుకొని అది తీసి అక్కడ పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు, ఈ గుర్తు తెలియని వ్యక్తులను ఐడెంటిఫై చేశారా చెయ్యలేదా అని అడిగితే పోలీసుల దగ్గర నుంచి కుయ్యలేదు కయ్యలేదు. దాంతో సీసీటీవీ ఫుటేజీలు పంపించండి అంటే సీసీటీవీ ఫుటేజీలు తీస్తే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే, ఇప్పుడు కాదులేదు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వచ్చేసి ఆ ఈవీఎంలు బద్దలు కొట్టింది క్లియర్ కట్గా కనపడింది. ఆ తర్వాత అరెస్ట్ చేయాలి కదా పోలీసులు. అక్కడి నుంచి మొత్తం మాచర్లలో హౌస్ అరెస్ట్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఒక ప్రముఖ, అసలు పొద్దున్న లేవంగానే నీతులు చెప్పే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వాళ్ళ ఓబీ వ్యాన్లో ఎక్కించుకొని నీట్గా మాచర్ల నుంచి పోలీసులు మొత్తం హౌస్ అరెస్ట్ కదా, హౌస్ అరెస్ట్ నుంచి తప్పించేశారు. మరి ఇప్పుడు ఆ ఛానల్ని కూడా, ఛానల్ రిపోర్టర్ ఎవడైతే ఉన్నాడో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ నుంచి ఇప్పుడు ఏదో జైల్లో నుంచి ఎవరన్నా సహాయం చేసి ఒక ఖైదీని తప్పించారనుకోండి, తప్పించిన వాడు కూడా నేరస్తుడే కదా, అతనికి శిక్ష పడాలి కదా. ఇప్పుడు పోలీసులు ఈ హౌస్ అరెస్ట్ నుంచి తప్పించిన ఆ ప్రముఖ ఛానల్ రిపోర్టర్ ఎవరు అనేది కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి. చేసి ఆ రిపోర్టర్ని కూడా ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం కనపడుతుంది ఒకటి. తర్వాత అదే ఓబీ వ్యాన్లో అదే ఛానల్ మీకు తెలుసు కదా, మీరు టీవీ ఓబీ వ్యాన్లు ఎట్లా ఉంటాయో టీవీ ఛానల్వి, ఆ పైన డిష్లు అవి ఇవి అన్నీ పెట్టుకొని మొత్తం అంతా ఉంటుంది, అంత కథ అంతా ఉంటుంది. అందులోనే హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్షి టీవీ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ కెమెరామెన్ వాళ్ళ రిపోర్టర్ వెళ్ళి అతన్ని ఇంటర్వ్యూ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. తప్పించిన ఛానల్ వాడు ఇంటర్వ్యూ చేయలే, సాక్షి టీవీ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. అంటే అతను తప్పించుకొని ఇక్కడికి వచ్చిన విషయం ఆ వెళ్ళిన సాక్షి రిపోర్టర్కి తెలిసి ఉంటుంది కదా. ఇప్పుడు ఆ సాక్షి రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో, సాక్షి రిపోర్టరు కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు పట్టుకోవాలి, సాక్షులుగా తీసుకెళ్ళాలి. ఈ విధంగా అయిపోయిందా. నెక్స్ట్ అక్కడి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడు. సంగారెడ్డి దగ్గరికి వెళ్తే ఈ పోలీసులు అందరూ వచ్చి, మాచర్ల పోలీసులు ఒక 4 బ్యాచ్లుగా విడిపోయి ఈయన్ని వెతకటానికి బయలుదేరారు. సెల్ ఫోన్ టవర్స్ ఆధారంగా
కంది దగ్గర దొరికాడు, ఒక సిరమిక్ ఫ్యాక్టరీలో దొరికాడు. దొరికిన తర్వాత అక్కడ దొరికాడు, అరెస్ట్ చేశారు, కానీ అరెస్ట్ చూపించలేదు. పట్టుకున్నారు పోలీసులు, కానీ ఆయన కారు ఒక్కటే దొరికింది, ఆయన సెల్ ఫోన్ ఒక్కటే దొరికింది, ఆయన ఫోన్ ఒక్కటే, ఆయన పిఏ ఒక్కటే దొరికాడు, ఆయన డైరీ కూడా అక్కడే ఉన్నది. ఈ కాకమ్మ కబుర్లు చెప్పారు తప్ప ఇన్ని దొరికిందంటే మనిషి దొరకడా. అక్కడి నుంచి పారిపోయి మహబూబ్ నగర్లో ఒక కాయర్ మిల్లులోకి వెళ్ళి తలదాచుకున్నాడని చెప్పారు. ఆ వెంటనే ఇక్కడ సంగారెడ్డి పోలీసులు ఎస్పీ నుంచి మళ్ళీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, మేము ఇక్కడ మా దగ్గర ఎవడో అరెస్ట్ కాలేదు, ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదు అని. అంటే ఏదైతే సెర్చ్ ఆపరేషన్ చేసిన పోలీస్ పార్టీ ఉందో ఆ పోలీస్ పార్టీలో ఎవరెవరైతే మెంబర్లు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసు పెట్టాలి. ఎందుకు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళు అక్కడ పట్టుకున్న తర్వాత హయ్యర్ అప్స్కి అధికారులకి సమాచారం ఇచ్చిన తర్వాత మీరు అరెస్టు చూపించద్దు, ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాడు, అప్పటిదాకా మీరు వెయిట్ చేయండి అని వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఆ ఉన్నతాధికారి ఎవరో ఇప్పుడు తేలాలి. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ సెర్చ్ పార్టీ ఏదైతే వెళ్ళిందో, మాచర్ల పోలీసుల సెర్చ్ పార్టీ, ఈ గ్రూపులో ఉన్న అధికారుల వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ కాల్ లిస్టులు మొత్తం కూడా తీసుకొని ఈ కేసును దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అయిపోయిన తర్వాత ఆ ఉన్నతాధికారి ఎవడు, మీరు అరెస్టు చూపించద్దు, ఆయన కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటాడు అని చెప్పింది ఎవరు, అతన్ని ఐడెంటిఫై చేసి అతని మీద కేసు బుక్ చేయాలి. అయిపోయిందా? ఇప్పుడు ఇతను యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజే ఆ నెక్స్ట్ డే మార్నింగు అతను యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేశాడు. ఎట్లా చేస్తాడు? పోలీసులు ఇతన్ని పట్టుకోగానే అప్పటి డీజీపీ మేము త్వరలో పట్టుకుంటాము అని ప్రకటన ఇచ్చాడు. అంటే పోలీసులకు దొరకంగానే ఆయన చెప్పేశాడు. ఆ తర్వాత మరి పట్టుకోలే. ఆ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, రిలీజ్ అయిపోయాడు. అతను పట్టుకోలేదు అసలు. అంటే ఈ తరహా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఆనాటి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఎలా పనిచేసిందంటానికి ఇదంతా కూడా ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంత థరో ఇన్వెస్టిగేషను, థరో ఎంక్వైరీ, ఇంతమంది మీద కేసులు ఎందుకు పెట్టాలి అంటే, ఇది సాధారణమైన కేసు కాదు. ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి పోలింగ్ బూత్ మీద అటాక్ చేసి, పోలింగ్ బూత్లో ఒక ఈవీఎం మిషన్ని పగలగొట్టడం అంటే అది అతి పెద్ద నేరం. కేంద్ర ఎన్నికల సంఘం పెట్టిన కేసు. ఈ కేసు అందుకని ఈ కేసును గనక సమర్థవంతంగా దీన్ని పరిష్కరించగలిగితే ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. దేశం మొత్తంలో ఉన్న ప్రతి ప్రజానాయకుడికి కూడా ఈ కేసు హిస్టరీ చూపించి, అయ్యా మీరు బాధ్యత గల ప్రజాప్రతినిధులు, మీరు ఇట్లా మీరే వచ్చి ఈవీఎంలు పగలగొడితే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది, కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది, మీకు చాలా సీరియస్ శిక్షలు పడతాయి అన్న విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడుకోవటానికి ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు మొత్తాన్ని కూడా ఒక ఉదాహరణగా చూపించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అతని యాంటిసిపేటరీ బెయిల్ రద్దు కావటం, అతను అరెస్ట్ కావటం, అతనే కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఆయన తమ్ముడున్నాడు, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడున్నాడు, అతని మీద మర్డర్ కేసులు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసులు ఉన్నాయి. పోలింగ్ బూత్లో తెలుగుదేశం ఏజెంట్ని బెదిరించిన కేసు ఉన్నది. అతను అక్కడి నుంచి పోలింగ్ ఏజెంట్గా అక్కడి నుంచి కదలకపోతే ఇంటికెళ్ళి అతని భార్య పిల్లల్ని కొట్టిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపించినా కానీ అతను తెలుగుదేశం ఏజెంట్ అక్కడి నుంచి కదలలేదు. ఇవన్నీ కూడా ఆ వెంకటరామరెడ్డి, అతని తమ్ముడి పేరు వెంకటరామరెడ్డి, అతని మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ కేసుల్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం ఉన్నది. ఇటువంటి కేసుల్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. అండ్ మరి ఇప్పుడు పిన్నెల్లి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు, మళ్ళీ ఆయనకి బెయిల్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అలాగే మరి అరెస్ట్ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఏమైనా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటుందంట? అల్లర్లు ఆయన ఎమ్మెల్యేగా ఉండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అల్లర్లు జరగల. ఇప్పుడు అన్ని కూరలు తీసిన పాములు. ఇప్పుడు అల్లర్లు ఏం జరుగుతాయి? ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం మొత్తం ప్రశాంతంగా ఉంది. ఎక్కడా కూడా ముఠాలు లేవు. ఉన్న ముఠాలన్నీ కూడా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆర్గనైజ్ చేసిన ముఠాలన్నీ కూడా అవుట్ సైడ్ రౌడీ ఎలిమెంట్స్ తోటి ఆర్గనైజ్ చేసిన ముఠాలు బయట నుంచి వచ్చినాయి. వాళ్ళందరూ పారిపోయారు. ఇప్పుడు మాచర్లలో ఎవరూ లేరు. రౌడీ ఎలిమెంట్స్ లేవు. మాచర్ల చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ కూడా ఎవరి జీవనోపాధి వాళ్ళు వెతుక్కుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అందువల్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు మాచర్లలో కనీసం చీమ కూడా చిట్టుకుమనదు. అందులో ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ సంగతి అంటారా? అది కోర్టులు న్యాయస్థానాలు చెప్పాల్సిన విషయం, మనం చెప్పేది కాదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చాలా సీరియస్ అఫెన్సెస్ కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. నా ఉద్దేశం అడిగితే మాత్రం అంటే హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేసింది కాబట్టి ఇంకా ఆయనకి కింది కోర్టులు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే దాదాపుగా ఉండదు. కాకపోతే వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. అక్కడ ఎట్లా ఉంటుంది, న్యాయమూర్తి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు అనేది మనం ఇప్పుడే చెప్పే అంశం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.